కొన్ని నెలల క్రితం స్పిరిట్ కోసం దీపికా పదుకొనేని వద్దనుకొని తృప్తి దిమ్రిని తీసుకోవటం పట్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మీడియా హౌసెస్ కు టార్గెట్ అయ్యారు. ఆమె డిమాండ్లను తట్టుకోలేకే వద్దనుకున్నాడని అందరికీ తెలిసినా దీపిక కొత్తగా తల్లైందనే కోణంలో తన మీద సింపతి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ సందీప్ వాటిని కేర్ చేయలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో హీరోయిన్తో సహా అందరికీ రాజీ ఉండాలి. అంతే తప్ప నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు, నేను చెప్పిందే జరగాలంటే ఇదిగో ఇలాంటి రాద్ధాంతాలే జరుగుతాయి. తాజాగా కల్కి 2 నుంచి దీపిక పదుకొనేని తప్పించడం చూస్తే సందీప్ వంగ చేసింది ముమ్మాటికి రైటేనని చెప్పటంలో డౌట్ లక్కర్లేదు. డిమాండ్లు చేయటం తప్పు కాదు, కానీ అవి గొంతెమ్మ కోరికల్లా అనిపించకూడదు. ఇప్పుడు హిందీ మీడియాలో ఇదే టాపిక్ అవుతోంది. ఆవిడ గతంలో చేసిన సినిమాల దర్శక నిర్మాతల అనుభవాలను తవ్వి తీసి మరీ వీడియోలు, ఇంటర్వ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ దీపిక వైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోతే అదేదో స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడే క్లారిటీ ఇవ్వాల్సింది. మౌనంగా ఉండటమే మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా చేసింది. మరి అల్లు అర్జున్ అట్లీ మూవీకి సమస్య రాలేదా అనే డౌట్ రావటం సహజం. ఇక్కడ మెలికుంది. జవాన్ టైంలో అట్లీ దీపికకు తన సూపర్ హీరో సబ్జెక్టు గురించి చూచాయిగా చెప్పారట. అప్పుడే చేస్తా అని మాటిచ్చిందట. దానికి తోడు ఇప్పుడు AA22కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వటంతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. మరి నాగశ్విన్, సందీప్ వంగాలకు వచ్చిన ప్రాబ్లమ్స్ మున్ముందు అట్లీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇష్యూ బయటికి రాదంతే. ఏదేమైనా తన ప్రమేయం లేని టాపిక్ లో సందీప్ రెడ్డి వంగ మరొకసారి హైలైట్ అవుతున్నారు. మన దగ్గరే కాదు, నార్త్ సర్కిల్స్ లో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.